Catching a craze, love moving through me like a wildfire, like a wildfire. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశ్వం టీవీ. ఈ రోజు అయితే మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి బంజారా భవన్ వద్ద అయితే ఉన్నాము. మరి బంజారా భవన్ అంటే ఏంటిదంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బంజారాల యొక్క సంస్కృతి సంప్రదాయాలు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందనేది ఈ బంజారా భవన్ లో మన కళ్ళ గట్టినట్టు చూపించవచ్చు. ఇంకా మెయిన్ ముచ్చట ఏంటంటే ఈ రోజు ఉజ్వల్ పేరిట ఇక్కడ ఒక మేళా అయితే ప్రారంభించడం జరిగింది. మరి ఈ మేళాలో హ్యాండ్లూమ్స్ అంటే చేతితోటి తయారు చేసిన వస్తువులు, మన అలంకరణ వస్తువులు కానీ, ధరించే దుస్తులు కానీ, మన ఇంట్లో అలంకరించుకునే ప్రతి ఒక్క వస్తువులు అయితే ప్రదర్శన మరియు అమ్మకాలు అయితే పెట్టడం జరిగింది. మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంది, దాని ప్రైస్ ఎలా ఉంది, మరి ఆ వస్తువులు ఎలా ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తుంది మన విశ్వం టీవీ. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a craze, love moving through me like a wildfire, like a wildfire. ఇక మనం మెయిన్ గా వచ్చేసి ఇక్కడ మేళా అయితే జరుగుతుంది కదా, ఉజ్వల మేళా. మరి లోపలికి వెళ్ళి చూస్తే మేళాలో ఎలాంటి వస్తువులు ప్రదర్శన చేస్తారు, అమ్మకాలు చేస్తారు అనేది చూద్దాం. మనం ఇప్పుడైతే ఒక స్టాల్ లో ఉన్నామండి. రెజిన్ అంటే ఐడియా ఉంది కదా అందరికి. రెజిన్ తోటి మనతో పాటు ఉన్నారు మేడం శైలజ రెడ్డి గారు. ఇక్కడ చూసినట్లయితే మొత్తం ప్రతి ఒక్క ఆర్ట్ అని స్వయంగా తన చేతుల మీదగానే పెయింటింగ్ వేసి మరియు రెజిన్ తోటి ఇవన్నీ తయారు చేయడం జరిగింది. మరి మేడంతో మాట్లాడి ఒక్కొక్కటి తయారు చేయడానికి ఎన్ని రోజుల టైం పట్టింది, ఏంటిది, అసలు ఎలా వాడతారు అనేది ఒక్కసారి మేడంతో మాట్లాడి మేడం మాటల ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి, ఐఎమ్ శైలజ. ఐఎమ్ రెజిన్ ఆర్టిస్ట్ అండ్ బీన్ ఆర్ట్. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు మేడం మీరు? ఒక 20 ఏళ్ల నుంచి నేను రెజిన్ ఆర్ట్ చేస్తున్నా అండి. అంటే కస్టమర్స్ ఏమైనా కస్టమైజ్ చేసిమంటే చేసిస్తారా, లేకపోతే నార్మల్ గా ఇట్లా ప్రదర్శనలు చేసి అక్కడ సేల్ చేస్తారా? అట్లా లేదండి, యాక్చువల్లీ కస్టమర్స్ ఆర్డర్స్ మీద చాలా వరకు చేస్తూ ఉన్నాను. అయితే ఇక ముందు వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాను. సో దట్ మెనీ లేడీస్ ఇది ఆర్ట్ రాని వాళ్ళు కూడా, అంటే ఒక బ్రష్ పట్టుకొని వాళ్ళు కూడా చేయగలిగేది ఆ రేజన్ అన్నమాట. రేజన్ ఇస్ గాట్ ఏ టెక్నిక్. ఆ టెక్నిక్స్ నేర్చుకుంటే ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ యాక్చువల్లీ. కాకపోతే అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అసలు ఈ రెజిన్ ఐడియా మీకు ఎలా వచ్చింది? ఈ రెజిన్ ఇప్పుడు ఫ్రేమ్స్ ఇవన్నీ తయారు చేస్తున్నారు కదా, ఇలా ఇందులో ఎలాంటి ఐటమ్స్ వాడతారు? ఇప్పుడు నేను చూసాను కొన్ని ఏంటంటే ఫ్లవర్స్ యూజ్ చేశారు. ఫ్లవర్స్ నార్మల్ గా ఇంట్లో దొరికే ఫ్లవర్స్, మన చెట్లకు దొరికే ఫ్లవర్స్ యూజ్ చేసి కూడా చాలా అందంగా తయారు చేశారు. లైక్ ఇది చూడొచ్చు మనం. ఇది నార్మల్ గా మన ఇంట్లో మన గార్డెన్ లో పూసే ఫ్లవర్స్, పూసే ఫ్లవర్స్ తీసుకొని ఈ మేడం ఇంత బాగా రెడీ చేశారు. ఇది తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది, అసలు ఏమేమి ఫ్లవర్స్ యూజ్ చేశారు? యాక్చువల్లీ ఇవి డ్రై ఫ్లవర్స్ అన్నమాట. ఉన్న ఫ్లవర్స్ ని మనము సెలికా జెల్లో దీన్ని డ్రై చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఆర్ డ్రైడ్ అండ్ కలర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ఇట్ ఏంటంటే దాని టెక్స్చర్స్ గా వాడతాము, ఫ్లోరల్ డిజైన్స్ ఏమైనా ఉంటే దాంతో వాడతాము. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, ఇందులో నేను ఫ్లోరల్ డిజైన్ రేజిన్ తోటే డైరెక్ట్ గా ఒక పువ్వు తయారు చేస్తాను. సో దిస్ ఈస్ అ డిఫరెంట్ వే. ఇదని రాఖీ హ్యాంపర్స్ అన్నమాట. దిస్ హౌ ఐ మేడ్. భయ్యా అంటే ఆ బ్రదర్ కి ఒక రాఖీ, బాబీకి ఒక రాఖీ. సో ఇది నార్త్ ట్రెండే కాదండి, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చాలా మంది రాఖీ హ్యాంపర్స్ అని ఇష్టపడుతున్నారు. సో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు
చాలా మంది ఆర్డర్ ఇస్తున్నారు. ఒక 200, 500 అట్లా చాలా మంది ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు ఆర్డర్ బేస్లో నడుస్తుంది. ఇది కాకుండా మేము ఈ రాఖీ హ్యాంపర్స్ ఎలా చేయాలో కూడా మేము వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. సో ఎనీబడి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పకుండా చేరండి. మేము అండ్ ఇందులో ఉన్న ప్రతి పైసా మేము శతమానం భవతి చారిటబుల్ సొసైటీకి వాడుతున్నాం. ఇంకా మెయిన్ గా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయం నాకు తెలిసింది ఏంటంటే, మేడం ఏదైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేశారో ఈ బిజినెస్ నుండి ఎర్న్ అయ్యే అమౌంట్ మొత్తం బసవతారక కానీ ఇంకా వేరే దగ్గర హాస్పిటల్లో ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారంట. ఇక్కడ వచ్చిన అమౌంట్ ని వాళ్ళకి ఫండింగ్ గా ఫుడ్ ద్వారా అయితే వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఒక్కసారి మేడం మాటల్లోనే ఎంత మందికి ఆ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి నిర్ణయం తీసుకున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారో ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. అయితే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ సేలింగ్ ద్వారా వచ్చిన అమౌంట్ బసవతారక కానీ లేకపోతే కిమ్స్ కానీ అట్లాంటి హాస్పిటల్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ కి ఇస్తారని తెలిసింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నారు? నేను యాక్చువల్లీ పాస్ట్ 20 years నేను అన్నదానాలు చేస్తున్నాను. అయితే సీరియస్గా బాగా చేయడం మొదలుపెట్టింది కోవిడ్ నుంచి మొదలుపెట్టాను. కోవిడ్లో ఇంగ్రీడియంట్స్ ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు మేము సొంతంగా వంట చేసి నేనే రోడ్ల మీద ఇచ్చేదాన్ని. తర్వాత రియలైజ్ అయ్యాను, బసవతారకంలో క్యాన్సర్ పేషెంట్స్ విలేజెస్ నుంచి వైట్ రేషన్ కార్డ్ తీసుకొని వస్తారు. వాళ్ళకి ఫ్రీ చికిత్స జరుగుతుంది బసవతారకంలో. అలాగే నిలోఫర్లో కూడా ఫ్రీ చికిత్స జరుగుతుంది. ఆ సమయంలో వాళ్ళకి ఒక 90 rupees పెట్టి ఒక మీల్ కొనుక్కోలేని పరిస్థితి. వాళ్ళని నేను టార్గెట్ చేసి డైలీ ఒక 500 పీపుల్కి భోజనాలు సప్లై చేస్తున్నాను. సో ఇందులో కూడా ఒక విషయం ఉంది, డాక్టర్స్ ఏదైతే పేషెంట్లకి ఫుడ్ పెట్టాలో అదే నార్మ్స్ ప్రకారంగా మనం ఇంట్లో ప్రిపరేషన్ జరుగుతుంది. అంటే మేము బిర్యానీలు తీసుకెళ్ళి పెట్టేది కాదండి. అక్కడ నెక్స్ట్ డే అది డైజెస్ట్ అయిపోవాలి అనే కాన్సెప్ట్ పెట్టుకొని ఒక డాక్టర్ తరఫున వచ్చే డీటెయిలింగ్ తీసుకొని మేము వంటలు చేస్తున్నాము. చాలా హైజీనిక్గా ఫుడ్ వీళ్ళు కూడా వచ్చి టెస్ట్ చేశారు. మన కిచెన్ చాలా స్పిక్ అండ్ స్పాన్ ఉంటుంది. సో అందులో నాకు చాలా తృప్తి అండి, ఎందుకంటే క్లీన్ ఫుడ్ పెట్టడం, ఈజీ డైజెస్ట్ అవ్వాలి అనేది ఒక కాన్సెప్ట్. ఇంకోటి, ఇప్పుడు ఆవిడ అడిగినట్లు అవునండి, నేను చేసే ఆర్ట్ పీసెస్ సేల్ ఏవేవైతే ఇక్కడ అన్నీ ఉన్నాయి చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఏది పైసా వచ్చినా శతమానం భవతి చారిటబుల్ సొసైటీకే వెళ్తుందండి. చాలా చాలా ఇంట్రెస్ట్గా ఎందుకు చేస్తున్నాను అంటే, ఆ పైసా మంచిగా వాడుతున్నాము, సద్వినియోగపడుతుందని ఒక్క కాన్సెప్ట్ తప్ప ఇక్కడ ఏది లేదండి. చాలా చాలా సంతోషం మీరు ఈ విషయం ప్రస్తావించినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా మేడం, మేము అప్రిషియేట్ చేస్తున్నాము. చాలా గ్రేట్. మీరు ఏంటంటే ఇంత కష్టపడి ఇంత అమౌంట్ పెట్టేసి ఖర్చు పెట్టి ఇట్లాంటి అన్ని ఇవి ఒకటి తయారు కావాలంటే చాలా అమౌంట్ మనం బడ్జెట్ అనేది పెట్టాలి. ఇప్పుడు ఒక వస్తువు తయారు కానికి. సో దాని నుండి తయారు చేయడం ఒక ఎత్తు అంటే దాన్ని సేల్ చేయడం ఇంకొక ఎత్తు. అయినా కూడా ఇంత కష్టపడి సేల్ చేసి వచ్చిన అమౌంట్ ను 1 రూపీ నుండి స్టార్ట్ చేసి మొత్తం మీరు ట్రస్ట్ కి డొనేట్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. చూడొచ్చండి, ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఒక డైట్ అనేది ఉంటుంది. మేడం ఏదో అన్నదానం చేస్తుర్రు, వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుర్రు, వాళ్ళకి నచ్చినది క్వాంటిటీ తగ్గించి మేము ఫుడ్ పెడతాం అనేది కాకుండా, ఏదైతే డాక్టర్ సజెషన్ ఇస్తారో, ఎలాంటి డైట్ ఫామ్ అయితే వాళ్ళకి ఇస్తారో ఆ డైట్ విధంగానే మేడం వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టడం అనేది జరుగుతుందంట. సుమారు 500 మందికి 1 రూపీ కూడా వాళ్ళ దగ్గర నుండి తీసుకోకుండా మేడం స్వయంగా వాళ్ళకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, అందరి తరపున. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. Bring me into golden. మన ఫైర్ బ్రాండ్ అయినటువంటి మాధవి లత గారు అయితే ఉజ్వల మేళను ఒక్కసారి విజిట్ చేశారు. మరి మేడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మేడం మాటలోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం తల్లి. మేడం మేళ అయితే వచ్చారు, లోపల ఏ విధంగా ఉంది, అసలు ఈ మేళ పెట్టడానికి కారణం ఏంటి? కారణం ఒక మంచి ఉద్దేశం. స్త్రీలు తల్లి మాతృస్వరూపుణులు, వాళ్ళకి మనం చెప్పే అవసరమే ఉండదు. ఇంట్లో పిల్లలైనా సరే, ఆదివాసి పిల్లలైనా సరే,
అన్యాయం అయిపోతున్న చిన్న పిల్లలైనా సరే, స్త్రీకి ఎప్పుడైతే మనసు వాళ్ళని చూసి కదులుతుందో, అట్లా స్త్రీలందరూ ఒకటయ్యి ఫ్రెండ్స్ ఆఫ్ ట్రైబల్ సొసైటీ ఒక అసోసియేషన్ తయారు చేసి స్త్రీలందరూ కలిసి ఈ వికారాబాద్లోనే కాకుండా చాలా జాగలల్లో కూడా ఉన్న ఆదివాసీ పిల్లలని దగ్గరకు తీసుకొని వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ చదువులు, వాళ్ళ తిండి, వాళ్ళ భవిష్యత్తుని కోసం వాళ్ళకు చేతనైన సహాయం చేసి అటు తెలంగాణను అటు భారతదేశాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలనుకున్న వాళ్ళ ఆలోచన అద్భుతం. ఈరోజు మనము బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో సేవాలాల్ భవన్లో ఉన్నాం. ఇది కొత్తగా కట్టిన భవన్. ఇక్కడ వాళ్ళు ఏం చేసిండ్రంటే ఒక ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ఎవరు ఉన్నారా అంటే స్త్రీలు ఎవరైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడదలుచుకున్నారో, స్త్రీలు ఎవరైతే వ్యాపారస్తులు అవదలుచుకున్నారో అటు వాళ్ళకు కూడా వీళ్ళు ప్రోత్సాహం ఇస్తా వాళ్ళతో స్టాల్స్ పెట్టించి తద్వారా వచ్చే ఆదాయంని కూడా ఈ ట్రైబల్ పిల్లలకు మరలించాలన్న ఒక చక్కటి ఆలోచన, అంటే మాతృ రూపంలో ఉన్న ఆలోచన. ఇది అంత అందరికి వచ్చేది కాదు. ఇది అంత చక్కటి ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళు నన్ను పిలవడం నా అదృష్టంగా నేను భావించి నేను కూడా ఇక్కడికి వచ్చి నాకు చేత నేను వస్తువు లేదో నేను కూడా ఒప్పుకున్నా. వికారాబాద్లోని ట్రైబల్ పిల్లలతో ఖచ్చితంగా ఒకరోజు నేను కూడా పోయి ఒక దినం వాళ్ళతోనే ఉండి వంట చేసి పెట్టి వాళ్ళకు తిండి పెట్టాలి అనే ఒక చిన్న కోరిక, ఆశయం వచ్చింది నాలో. నేను జల్దీ ఒక నెల 2 నెలల్లో పోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మేడం మేము చాలా ఇంటర్వ్యూస్ కానీ బయట మీరు మాట్లాడినప్పుడు చూసాము, విన్నాము. ఆడవాళ్ళు, మహిళలు ఇండిపెండెంట్గా బతకాలి అని అంటారు కదా. ఇప్పుడున్న సమాజంలో ఆడవాళ్ళు ఇండిపెండెంట్గా బతకాలి అన్న ఎలాంటి ధైర్యం మీరు వాళ్ళకు కల్పిస్తారు? ధైర్యం అంటేనే ఆడమనిషి. ఈ ఆడమనిషి నేను మళ్ళీ ధైర్యం ఇచ్చుడేంది నాకు అర్థం కాలే. ఏమైతుంది అని అంటే ఇంతకుముందు ఆడవాళ్ళు కలిసి ఉంటుండే, ఇప్పుడు ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు. అది ప్రాబ్లం. అర్థమైందా తల్లి? ఆడవాళ్ళు ఈర్ష్యపడొద్దు, ఆడవాళ్ళు కొట్టుకోవద్దు. అది అత్తగారు కోడలు కానీ, ఇద్దరు అక్క చెల్లెళ్ళు కానీ, తల్లి బిడ్డలు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఉద్యోగంలో ఇద్దరు కొలీగ్స్ కానీ, స్త్రీలు కొట్టుకోకుండా రాజకీయం కానీ, వ్యాపారం కానీ, జర్నలిజం కానీ, ఏదైనా కానీ ఆడోళ్ళు ఒక్కటైనారు అనుకో, ఎవడని ఏం చేస్తారమ్మా వాళ్ళని? భయం ఎత్తదు. ఒక ఆడ మనిషికే భయం ఎత్తుతుంది ప్రపంచం. ఇప్పుడు ఆడవాళ్ళందరూ కలిస్తే ఏడుంటారు, వాళ్ళు పొరారే పోతారు. ఆడవాళ్ళకి ధైర్యం ఇచ్చే బాధ లేదు. ధైర్యమైనా ఏదైనా ఒంటరి అవ్వకూడదు, అంతే. మహిళ అంటే అబల కాదు, సబల అన్న విధంగా అయితే మేడం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చివరిగా చెప్పాల్సింది ఏంటంటే లోపల లోపల చాలా స్టాల్స్ ఉన్నాయండి. మేళ అయితే చాలా బాగుంది. ఇంకా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈ లోపల ఈ మేళాలో పెట్టిన స్టాల్స్కి వచ్చే రెంట్ అయితే ఏది ఉందో ఆ రెంట్ను మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి, ఓన్లీ తెలంగాణ కాదండి, మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రైబల్ చైల్డ్స్ ఉంటారు కదా, వాళ్ళకి డొనేట్ చేయడం అనేది జరుగుతుందట. మరి ఇంత గొప్ప సంకల్పంని పెట్టుకొని ఇంతమందికి సేవ చేస్తూ వాళ్ళకి పిల్లలకి డొనేషన్స్ ఇస్తున్న ఈ ఆలోచన వచ్చిన ఈ మేడమ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మా విశ్వం టీవీ తరపున.